హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా ఒక వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో ఉద్దేశం ఏమనగా సోల్ సేవ్, మన భూమిని పరిరక్షించుకోవడం ఎలా, దీని గురించి బయోచార్ బయోచార్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వీడియో, ఇంకా మనం సెకండ్ వీడియోలో ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది. ఈ బయోచార్ ఏమనగా కొంచెం దీనికి కావాల్సిన మెటీరియల్ ఏమంటే కొంచెం మట్టి, తర్వాత బొగ్గులు, తర్వాత బెల్లం పానకం, తర్వాత ఇంకొకటి ట్రైకోడెర్మా విరిడి. ఇది చీఫ్గా దొరికేటిదే మనకు సహజంగా. ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివే. వీటిని కొంచెం నీళ్ళు, వీటిని అన్నిటిని మిక్స్ చేసి చేయడం ఎలా అనేది ఇక్కడ వీడియో ద్వారా మీకు చూపెడుతున్నాను. ఇలా చేసి మనం దాన్ని ఒక వారం రోజులు కనుక దాన్ని మక్కబెట్టినట్టయితే అద్భుతంగా దానిలో ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫంగస్ను ఎక్కువ మోతాదు ఎరువులో కలుపుకొని దాన్ని ప్రతి చెట్టుకు వాడినట్టయితే ఇది ఏంటంటే భూమిలో మనకు చాలా అద్భుతంగా ఒక 50 సంవత్సరాల పాటుగా పనిచేస్తుంది. ఒక్కసారి వేసింది అంటే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో నువ్వు ఏ ఎరువు వేసినా కానీ అది డిటాక్సివేషన్ చేస్తుంది. ఏ మందు వేసినా కానీ దానికి చెట్టుకి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తుంది. తర్వాత మిగతాది దాన్ని నిల్వ పెట్టుకుంటుంది ఈ బయోచార్ అనేది. తర్వాత దానికి చెట్టుకు ఎప్పుడైతే మనం ఏ ఎరువు ఇయ్యమో ఆ ఇయ్యనప్పుడు దీనికి అందియగలుగుతుంది అన్నట్టు. ఇది ఎన్ని సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఆ, ఎట్లా అంటే ఆ, సేంద్రియ సేంద్రియ పదార్థములు, అట్లా ఆవు పేడ కానీ గో గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు కలుపు తీయాల్సిన పని లేదు. చెట్టుకు ఏదైనా కానీ కలుపు తీయకుండా కూడా పెద్ద తోటలు, లాంగ్ డ్యూరేషన్ పంటలు ఏది ఉన్నా కానీ అవన్నీ కూడా మంచి పంట వస్తుంది. ఈ బయోచార్ అనేది ఏంటంటే ఇవి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఆ, నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసిన తర్వాత దీన్ని ప్రతి చెట్టుకు ఆ, కొంత కొంత ఇప్పుడు మీరు ఏదైతే ఉంటుందో కొన్ని చెట్లకే వాడండి. ఇది ఇంత బయోచారు అంటే ఇన్ని బొగ్గులు ఎక్కడ తేవాలనేది కాదు. మన దగ్గర కనీసం ఊక కూడా పనిచేస్తుంది. ఇది ఎలా చేయాలంటే ఈ బొగ్గులను కాల్చడం అంటే పొగ వచ్చి బూడిదలాగా కాకూడదు. ఖాళీ కాలనట్టుగా మనం ఎందుకంటే బొగ్గుల టంపి పెట్టి అట్లా బొగ్గులు తయారు చేసేది. అది కాలింది అంటే దాన్ని చల్లారిపితేనే అది బొగ్గుగా తయారవుతుంది. అలాగనే వదిలిపెడితే ఏమవుతుంది అంటే అది బూడిద రూపకంగా అయిపోతుంది. బూడిద కాకుండా దీన్ని కవర్ చేసి ఈ విధంగా చేసినట్టంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక ఎకరం ఉన్నదనుకోండి, 10 గుంటలకు ఒకసారి చేయండి. 10 గుంటలకు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంటుంది, దీనికి డిఫరెంట్ ఏంటిది అనేది మనకి తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కానీ గ్రీనిష్లో ప్రతి మొక్క చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. తర్వాత ఇది ఏంటంటే కర్బన శాతాన్ని, మన భూమిలో మిత్ర పురుగులు చాలా అద్భుతంగా చాలా విస్తృతంగా వస్తాయి. తర్వాత కర్బన శాతం మన భూమిలో తప్పనిసరి కర్బన శాతం ఎంత ఉంటే ఆ విధంగా మనకు చాలా అద్భుతమైన పంటలు వస్తాయి. కర్బన శాతాన్ని పెంచుకోవాలి. కర్బన శాతం ఎలా అంటే మనకు ఈ మిత్ర పురుగులు చాలా ఉండాలి. మనం వేసే ఎరువులతోటి మనం ఏమీ సాధించలేము. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అది తక్కువ అది కర్బన శాతం తక్కువ పెరుగుతుంది. మిత్ర పురుగులు చనిపోతాయి. దీనివల్ల ఏంటంటే మనకు మిత్ర పురుగులు పెరగడమే కాకుండా కర్బన శాతాన్ని కూడా ఇస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఫస్ట్ వీడియో కాబట్టి చేస్తున్నాను. సెకండ్ వీడియోలో ఇంకా మనం చాలా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. ఈ బయోచార్ గురించి ఇది ఖర్చు లేని పని. మనం ఇంట్లో మన పైర్లో ఎక్కడ ఏ చెత్త ఉన్నా కానీ ఊరికే కాల్చకూడదు. దాన్ని ఏంటంటే ఒక గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో వేసి కాల్చి దానికి తాపకి నీళ్ళు చల్లుకుంటూ దాన్ని బొగ్గులుగా మార్చాలి. ఆ బూడిదగా కాకుండా బొగ్గులుగా మార్చి ఆ బొగ్గులను
నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకొని దాన్ని కొంచెం కొంచెం తుక్కు తుక్కుగా కొట్టి, ఇప్పుడు ఈడ నేను వీడియోలో చేసిన మాదిరిగా చేసి, దానికి బెల్లం, కొంచెం మట్టి, కొద్దిగా ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ కలుపుకొని దీన్ని ఈ విధంగా చేసినట్టంటే నీకు అద్భుతమైన ఫలితాన్ని మనం ఒక ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఇది వేసిన ఒక 3-4 నెలల్లో మనం అద్భుతంగా దీని ఫలితాన్ని చూడొచ్చు. ఇది అందరూ చేస్తారని, తర్వాత చేయాలని నా ఉద్దేశంగా చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను చేసిన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే.